అరే చిట్టి, బెంగాలీ ప్రేమ కథ లాగా మీ కథ 32 మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఒక్క జబర్దస్త్ క్లైమాక్స్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎట్టుంటదిరా బొంబాయి? మంచిగా ఉంటది పటేల్. దోస్తో, ఇప్పటి వరకు ఆ ప్యారేలాల్ గారి క్యారెక్టర్ ఉందని సుధా నమ్మించాం కదా. అవును, ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్? నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను. అప్పుడు అబద్ధాల ప్యారేలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టిబాబులా సుధా దగ్గర శుభం కార్డ్తో సెటిల్ అయిపోతాను. రామాయణ్ పే సుధా సుధా అసలు జరిగిందంటే సుధా ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సుధా 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 ఒక్క నిమిషం సుధా, ఒక్క నిమిషం సుధా సుధా అసలు జరిగిన విషయం చెప్తాను సుధా. సుధా 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 ఒక్క నిమిషం సుధా సుధా ప్లీజ్ సుధా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సుధా. సుధా ఓకే సుధా, నువ్వు నన్ను హేట్ చేయి, బట్ నేను చెప్పేది విను సుధా. ఓకే, నీకు అబద్ధం ఆడాను, కానీ ఎందుకు ఆడాను? సుధా ప్లీజ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ సుధా. అసలు ఏం జరిగింది చెప్తాను సుధా, ఒక్క నిమిషం ఆగు సుధా. సుధా నేను నిజంగా నీ ఫ్యాన్ సుధా, ప్లీజ్ సుధా జస్ట్ వెయిట్ సుధా. ఆగు సుధా, నా మాట నమ్ము. మా వాడిది దిందిరి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. అర్థం చేసుకో. జబ ప్యారికి ఆ తోడర్నాక నీ కాలు మొక్త మనసు మార్చుకో బేన్. నువ్వు కాదంటే పైనుంచి దూకి చచ్చిపోతాడు. సుధా సుధా ప్లీజ్ ఒక్క నిమిషం సుధా, నేను చెప్పింది రోజు వెళ్ళిపో సుధా. సుధా స్టిల్ డోంట్ లైక్ మీ సుధా. की जरूरत नहीं है, सब ठीक हो जाएगा. डॉक्टर साहब आए ना? डॉक्टर साहब कैसे है डॉक्टर साहब? మీరేమీ కంగారు పడకండి, నేను తెలుగువాడినే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంది. కాలు మొక్త డాక్టర్ సాబ్, ఎట్లయినా మా దోస్త్ జాన్ బచాయించు. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. ఇంతకీ సుధేవరండి? మా వాడి ప్రాణం డాక్టర్ గారు. ఆమె ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు డాక్టర్ గారు. ఓహో, అర్థమైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, బ్రతికించే ప్రయత్నం చేద్దాం. సోదొస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్. ఎలాగైనా బ్రతిమాలి, కాళ్ళు పట్టుకోరైనా సరే నేను తీసుకొస్తాను పటేల్. సుధా, చిట్టిబాబు పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ప్లీజ్ సుధా, ఒక్కసారి నువ్వు వస్తే కొత్త ప్రాణంతో ఉన్నవాడు బ్రతుకుతాడు. డోంట్ టాక్. బ్యాగ్ తన దగ్గర పెట్టుకుని తన ఆడిన ప్రేమ నాటకం చాలు. ఐ హేట్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్. నిన్ను చూడకుండా నీ పాటని ప్రేమించటం నిజం. నువ్వు కనిపించిన తర్వాత నిన్ను ప్రేమించటం నిజం. కానీ ఒక్క మాట్లాడుతాను చెప్పు సుధా. ఏ పరిచయం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ సుధా అంటే నువ్వు ప్రేమించేదానివా? నీతో మాట్లాడాలని, నీ ప్రేమను పొందాలని నీ బ్యాగ్ ని తన దగ్గరే పెట్టుకున్నాడు, కానీ నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇప్పుడైనా మా చిట్టిబాబుని అర్థం చేసుకుని హాస్పిటల్ రా సుధా, ప్లీజ్. అదిగో చూడు, మీ ఇద్దరి ప్రేమను గుర్తు చేయటానికి మల్లెపువ్వు కూడా వచ్చింది. నిజంగా చిట్టిబాబు మీద నీ మనసులో ప్రేమే లేకుంటే మల్లెపువ్వు మెడలో నువ్వు కట్టిన ఐ లవ్ యూ లాకెట్ నీ చేతులతో నువ్వే తీసి. నేనెంత బతిమాలినా తను రావడం లేదు. వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం చిట్టిబాబుని బతికించుకోవటం ఎలా భయ్యా? చిట్టిబాబు, చిట్టిబాబు, సుధాజీ అయి
సుధా సుధా చిట్టి బాబు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. सुता जी, हमको थोड़ा थोड़ा तेलुगु आता है, हिंदी में बोलो. प्यारे लाल जी, हमको थोड़ा थोड़ा हिंदी मालूम. तो थोड़ा थोड़ा हिंदी में आई लव यू बोलो. मैंने तुमसे प्यार किया. सुधा. అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి? What that? What is that? రెస్ట్ మై సన్, రెస్ట్. Rest. Old guy. మిస్టర్ నాగరాజ్, ఎస్ మేడం. పెళ్ళయ్యేంత వరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. ఓకే, అలాగే మేడం. పురోహితుల్ని పిలిపించండి, వెంటనే ముహూర్తం పెట్టించాలి. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్ తెప్పిస్తే ఇన్విటేషన్స్ వేయించేద్దాం. అలాగే. మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి. అంటే వచ్చిన గెస్ట్లు స్టే చేయడానికి ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను. ఏమిటమ్మా సుధా, ఎందుకంత బాధపడుతున్నావు? తాతయ్య, బొంబాయిలో నేను ఒక అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాదని మమ్మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. బలవంతో నీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయిస్తుంది. వద్దని ఖచ్చితంగా చెప్పాలనుకుంటే నాకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. మీ అమ్మ పద్ధతి అంతమ్మా. తను అనుకున్నది జరగాలంటుంది తప్ప ఎవరేం చెప్పినా ఒప్పుకోదు. అందుకే తాతయ్య, తిన్నగా వెళ్ళి ఆ పెళ్లి కొడుక్కి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అమ్మా సుధా. అవును, నేను మరొకరిని ప్రేమించానని, ఈ పెళ్లి చేసుకోనని అతనితోనే చెప్పేస్తాను. అంతా విన్నాను. వెళ్తావా? వెళ్ళి అతనితో చెప్పేస్తావా? నా పరువు ప్రతిష్టల్ని మంట కలిపి నన్ను నవ్వులు పాలు చేయడానికి వెళ్తావా? వెళ్ళు. ఆ పని నువ్వు చెయ్యాలనుకుంటే ముందు నేను చేస్తాను. నా శవం మీద నుంచి నడిచి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. Do it, I say. Do it. ఏమిటి నన్ను అలా చూస్తున్నావు? ప్రేమని మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్న నా కూతురికి నీ కూతురికి అదేమిటో చెప్పు నాన్న. ప్రేమ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, మనుషుల మీద మనసుల మీద ఎలా నమ్మకాన్ని పోగొట్టిందో చెప్పి దాని కళ్ళు తెరిపించు నాన్న. చూడమ్మా, వయస్సులో ఉండగా మీ అమ్మను ప్రేమించిన మనిషి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ప్రేమంటే ఒక అబద్ధమని, ప్రేమించటమే ఒక మోసమని ఆమె మనసులో ఒక దృఢమైన ముద్ర పడిపోయింది. జీవితంలో రాజీపడి మీ నాన్నను పెళ్లి చేసుకుంది. నువ్వు పుట్టాక మీ నాన్న కన్నుమూశాడు. అప్పటి నుంచి నిన్నే తన ప్రాణంగా పెంచుకుంది. తనలాగే నువ్వు ఎదిగిన తర్వాత ప్రేమలో పడి మోసపోవచ్చనే భయంతో పసితనంలోనే మీ అమ్మ నీకు పెళ్లి చేసిందమ్మా. ఇప్పుడు నువ్వు తనని కాదని వెళ్ళిపోతే మీ అమ్మ బతకలేదమ్మా, బతకలేదు. వెళ్ళను తాతయ్య, వెళ్ళను. అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అమ్మ చెప్పిన మాట వింటాను తాతయ్య. అమ్మ చెప్పిన మాట వింటాను. మిస్టర్ మేనేజర్, నా దగ్గర పనిచేసే వాళ్ళలో నేను భరించలేని లక్షణాలు 3. 1 విశ్వాసం లేకపోవడం, 2 అబద్ధం చెప్పడం, 3 మోసం చేయడం. ఈ 3 లక్షణాలు నేను మీలో గుర్తించాను. మేడం నేను డోంట్ టాక్. 25 లక్షలు ఏమైందో నాకు తెలియాలి. లేకపోతే చీటింగ్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించి 6 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను. అది కాదు డూ మేడం. వాట్ ఐ సే. అరే భయ్ ప్యారేలాల్, సుధాజీకి చిట్టి కావాలంటే అమ్మకు చూడదేనా, అమ్మ కావాలంటే చిట్టికి చూడదేనా. స్టోరీ బడే మల్పు తిరిగింది భయ్. అరే పటేల్, ప్రతిదీ స్టోరీయేనా? కొంచెం సీరియస్ గా తీసుకో. దిస్ ఇస్ రియల్ లైఫ్. సుధా, నువ్వేం కంగారు పడకు. మీ అమ్మని మన పెళ్లి కొప్పించే బాధ్యత నాది. సత్యం
హారన్ మోగింది. మోగింది హారన్ కాదురా తిందిరి, వీళ్ళు నమ్మొస్తుంది. అయ్యో, నా మీద అనుమానంతో ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నువ్వు మాత్రం మీ అమ్మ అమెరికా నుంచి తెచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను రామాడు. ఓకే బొంబాయి రాసుకెళ్ళి వచ్చాడు కదా, తోటలో నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా, మాట్లాడాయి. అతనితో మా మమ్మీ ఫిక్స్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను మమ్మీ. నన్ను కాదని వేరే పెళ్లి ఎలా చూసుకుంటావో నేను చూస్తానని బెదిరిస్తున్నాడు మమ్మీ. నువ్వు నిజంగానే అలా చెప్పావా? అవును మమ్మీ. దట్స్ మై డాటర్. నువ్వేం భయపడకమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. ఈ ధనలక్ష్మి సత్తా ఏమిటో వాడికి తెలీదు. పాండు, అమ్మా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి ఇంటి చుట్టూ కాపలా పెట్టు. చిత్తం. వాట్ సిస్టర్, వాట్ హ్యాపెండ్? ఏం లేదు రావు గారు, బొంబాయిలో మా అమ్మాయి అందానికి ఒక పిచ్చివాడు వెంటబడి ఏడిపించేవాడట. వాడు ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తున్నాడట. రేపో మాపో నా వుడ్ బి ఫింగర్ కి రింగ్ తొడిగేవని నేనుండగా వాడెవడో ఫాలో అవుతాడా? మీరేం కంగారు పడకండి, వాడి ఇంటి ఛాయలకు వస్తే చెయ్యో కాలో తీయించేస్తాను. డోంట్ ట్రై. వాడు ఈసారి ఇటు వస్తే మా వాడితో చెప్పు. మా వాడు కరాటేలో కుంగిఫులో స్పెషలిస్ట్. వాట్ ఇస్ దిస్ డాడ్? బొంబాయి నుంచో ముంబై నుంచో మనుషులు దిగుమతి అయిపోయి నేను పెళ్లి చేసుకునే అమ్మాయి వెనకాల పట్టవేంటి? నాన్ సెన్స్. ఎవరి వెనకాల ఎవరు పడితే నీకెందుకు మైస్తాన్? ఆ పిల్లతో ఈ పెళ్ళైపోతే ఈ ఆస్తి మొత్తం మనదవుతుంది. దట్స్ ఆల్. సీమదొర వారు ఫోను. అమెరికా నుంచా? కాదు, ఇండియా. ఇండియా. నేను ఖాన్ ని మాట్లాడుతున్నాను. ఖాన్ సాబ్ మేరా. నీకిచ్చిన గడువు అయిపోయింది. 2 రోజుల్లోగాను 50 లక్షలు కట్టకపోతే అది కాదు ఖాన్ సాబ్, పెళ్ళి. నాకేం చెప్పొద్దు. 2 రోజులు టైం. దట్స్ ఆల్. డాడ్, దెయ్యం కొరికిన వాళ్ళగా ఆ లుక్ ఏంటి? అది కాదు మైసాన్, ఆ ఖాన్ గాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజుల్లో వాడి డబ్బు వాడికి కట్టకపోతే మనం రిస్క్ లో పడతాం.